జరుగుతోంది. మాటలతో ఒకరినొకరు ఏకిపారేసుకుంటున్నారు. ఏమాత్రం బేఖాతరు చేయకుండా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. పలు కార్యక్రమాల మేరగా కూడా ఈ యొక్క అంతర్యుద్ధం బట్టబయలైంది. ప్రస్తుతానికి కొండా మురళి వర్సెస్ నాయన్ రాజేందర్ రెడ్డిగా అక్కడ యుద్ధం కొనసాగుతోంది. హన్మకొండలోని ఒక మున్నూరు కాపు భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఈ వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అక్కడికి రాకుండానే కార్యక్రమం పూర్తిగా ముగించేశారు. ఒక రకంగా ఆయన రావడానికి కూడా ఇష్టపడలేదు, గైర్హాజరయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. అక్కడ ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమానికి కేవలం ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మాత్రమే హాజరైపోయి శిలాఫలకాన్ని ఆయన ఇనాగ్రేట్ చేశారు. కానీ కొండా మురళి అదే సామాజిక వర్గం, అక్కడ ఒక పేరు మోసిన నేతగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యం ఆయన గైర్హాజరు పైన పెద్ద ఎత్తున ఇప్పుడు మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డట్టు కనబడుతోంది. మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు కూడా వరంగల్ చేరుకున్నారు. కానీ ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఎమ్మెల్సీ కొండా మురళి వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారంటగా చర్చ జరుగుతోంది. వారెవరు కూడా వెళ్ళలేదు, వారంతా కూడా గైర్హాజరయ్యారు. కానీ వచ్చినటువంటి అతి కొద్ది మందితో నాయన్ రాజేందర్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ముగించేశారు. ఆ తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో రావాల్సిన పని లేదు అన్నట్టుగానే దాదాపుగానే మాట్లాడుకొచ్చారు. సో అంతర్యుద్ధం రోజు రోజుకి పెరుగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. మొన్న మధ్య కొండా మురళి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల నేపథ్యంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఎమ్మెల్యేనేమో కాళ్ళు పట్టుకొని వేడుకుంటే ఈ ఒక్కసారికి నన్ను వదిలేయని చెప్పి నన్ను గెలిపించమని అడిగితే గెలిపించాను, వచ్చేసారి నా బిడ్డే అక్కడ రంగంలో దిగుతుంది అని చెప్పి కొండా మురళి మాట్లాడుకొచ్చారు. ఇంకొకరి విషయంలోనేమో ఎవరైనా మగవాళ్ళు గడ్డం గీక్కుంటారు, లేకపోతే మీసాలు తీసేసుకుంటారు, కానీ కొంతమంది కనుబొమ్మలు గీసుకుంటున్నారు. అటువంటి వారు ఇజ్జత్ లేకుండా పార్టీలో మెలుగుతూ ఉన్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యమే ఉంటే, ఇజ్జతే ఉంటే మీరంతా పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి అన్నట్టుగా వారందరికీ సవాల్ చేశారు. ఇవి డైరెక్ట్గా ఈ వ్యాఖ్యలన్నీ కూడా అటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని, ఆ తర్వాత స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి మాట్లాడిగానే ఉన్నాయి. అయితే కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ ఏకిపారేశారు కొండా మురళి. అయితే వీరందరూ కూడా పార్టీ మారారు ఎన్నికల తర్వాత అనే విషయంలో అటు కడియం శ్రీహరి కొంత చురుకలు అంటిస్తే రేవూరి ప్రకాష్ రెడ్డి విషయంలో వచ్చేసారి నేనే పోటీ చేస్తా, నా కుటుంబమే అక్కడ బరిలో ఉంటుందన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తాన్ని కూడా తన చెక్కు చేతుల్లో పెట్టుకోవాలనే ఒక దురాలోచనతో కొండా మురళి దంపతులు ఇంకా ఉన్నారు. సో ఇప్పటిలాగా గతంలో మాదిరిగా ఇంకా పరిస్థితులు లేవు. మేమంతా కూడా రాజకీయ నాయకులుగానే ఉన్నాము. మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళమే. ఇంకా దురహంకారంతో పోతే మేమేంటో మా సత్తా కూడా చూపిస్తామన్న చందంగా ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఏకమయ్యారు. వారితో పాటుగా ఎంపీ కడియం కావ్య కూడా ఏకమయ్యారు. వీరంతా అధిష్టానికి ఫిర్యాదు చేశారు. మొన్నే అటు మీనాక్షి నటరాజాన్ని కూడా భేటీ అయ్యారు. అవసరమైతే కొండా సురేఖని మంత్రివర్గంలో నుంచి తొలగించండి అనేటువంటి డిమాండ్ని కూడా వారంతా అటు అధిష్టానం ముందు ఉంచినట్టు తెలుస్తుంది. ఒకసారి ఈ కార్యక్రమంలో హాజరైన తర్వాత నాయన్ రాజేందర్ రెడ్డి మరోసారి అటు కొండా మురళి దంపతులకు ఎటువంటి షాక్ ఇచ్చారో ఆ మాటలు విందాం. నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామ్యంలో ఉండటం, అందులో భాగంగానే ఈ రోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి, తోట వెంకన్న కానివ్వండి, అందరం కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక 50 రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టకపోతాను, 20-25 అలా కాకపోతాయా అన్న ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక 18 రిప్రజెంటేషన్ పట్టకపోయాను. అంటే మనకు నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా ఎల్లకాలంలో రుణం తీసుకుంటారు మనం చేస్తూ, అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాపలకాలకో ముగ్గు వేయటాలకో పరిమితం కాదు. ఇవాళ కాంట్రాక్టర్లు కూడా అర్ధరాత్రిలో తెల్లారిగా మూసి కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ చేయలేని వారు కూడా వచ్చారు. చేయకూడదు, అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి. ఎవరైనా కానీ అన్ని దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పనిచేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిన మాటలు రోడ్డు మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏం గట్టు పంచాయతీ కాదు, పాలు పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. మొన్న అదే అన్న 2 యూనియన్ అంటే 2 పనులు నేరేడేవాళ్ళు. అందుకే అన్ని కలిసి ఒక భవనంతో అయిపోతుంది. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన భవనం.
నిజంగా కూడా చెప్పాలంటే ఇలా ఉన్న దాంట్లో చాలా మంది ఇప్పుడు పేరు చెప్తే సమయం సరిపోదు, కానీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి దోస్తులు మిత్రులు నిజంగా నాకు వెళ్ళలేదు. అంటే ఇక్కడికి వచ్చిన కదా మీరు డబ్బు కొట్టాలని చెప్పడం కాదు, నా ఎమ్మటి సర్కిల్ అంతా కూడా అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు, నాకు ఎక్కువ శాతం. కాబట్టి ఏదేదేమైనా మీ రుణం తీసుకునే అవకాశం నాకు ఈ విధంగా రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ భవనం మీకు అనుకున్న సమయంలో పట్ల కంప్లీట్ చేసి ప్రారంభం అయ్యే వరకు మీ వెనువెంట ఉంటా, తర్వాత కూడా ఉంటారు, చెప్పడం అనేది కాదు, పిలువటం. రైట్, విన్నారు కదా నాయన రాజేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా క్లియర్గా కొండామురలు ఎక్కిపెట్టినట్టుగా ఆయన కూడా ఒక రకంగా మాటలు సంధించుకొచ్చారు. ఎవరో ఒకరు రాలేదని ఏ కార్యక్రమం ఆగారు, మేము కేవలం శిలాఫలకాల ఇనాగ్రేషన్ వరకు మాత్రమే ఆగిపోం. నేను కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మా ప్రభుత్వం చాలా ధీటుగా పనిచేస్తోంది. అర్ధరాత్రులు వచ్చినా కూడా తలుపు తట్టినా కూడా మేము సహాయం చేస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూనే ఉన్నాం. సో ఎవరో ఒకరు మాట్లాడి తామే అంతా అనుకుంటే పొరపాటు పడ్డట్టే అన్నట్టుగా నాయన రాజేందర్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. అయితే అక్కడ వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది? వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున నాయన రాజేందర్ రెడ్డి వర్సెస్ కొండామురళి దంపతులుగా మారిపోయిందా, లేదంటే కొండామురళి దంపతులు వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వీరందరూ ఒకవైపుగా, కడియం కావ్య వీళ్ళందరూ ఒకవైపుగా, కొండామురళి దంపతులు ఒకవైపుగా మారిపోయారా? అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎందుకు వర్గ విభేదాలు చోటెత్తుతున్నాయి? అసలు ఎవరు ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారు? వారి కంట్రోల్లో ఎవరు లేకుండా ఉండిపోయారు? ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, ఓవర్ టు యూ. వరంగల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నిన్న మొన్న కాంగ్రెస్లో అంతర్గత విభేదాల అనంతరం నిన్న మున్నూరు కాపు భవన శంకుస్థాపనకు కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడంతో రెండు వర్గాలుగా ఇక్కడ వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 7,05,00,000 రూపాయల వ్యయంతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో మున్నూరు కాపు కులస్తులు కూడా అందరూ రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొండా దంపతులు అలాగే ఈ మిగిలినటువంటి మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు కూడా వరంగల్కు చేరుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర నాయకులు రాలేదు. కానీ ఆ ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నటువంటి మున్నూరు కాపు కులస్తులతోటే ప్రారంభం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో అంతర్గతంగా మున్నూరు కాపు కులస్తుల్లో కూడా విభేదాలు ఉన్నాయా లేదా అన్నటువంటి కూడా ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది వరంగల్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక్కడ మున్నూరు కాపు కులస్తుల మధ్య ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతానికైతే 10వ డివిజన్లో ఉన్నటువంటి తోట వెంకన్న గారు కార్పొరేటర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఏం జరుగుతుందో వారితో మాట్లాడదాం. ఎందుకంటే మున్నూరు కాపు భవన శంకుస్థాపన జరిగిన తర్వాత ఎన్నడూ లేని విధంగా గత 15 నెలల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళారు. కానీ మా మున్నూరు కులస్తులకు జరిగింది ఏమీ లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం మొన్నటి వరకు మున్నూరు కాపు సంస్థలో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం 7,05,00,000 రూపాయల వ్యయంతో ఒక మంచి భవన నిర్మాణానికి కూడా ఇక్కడ నిధులు కేటాయించడంతో ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అలాగే మున్నూరు కాపు కులస్తులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందని. వెంకన్న గారు నమస్తే అండి. ఇప్పుడు నిన్న మొన్న కొంత ఉద్రిక్త జరిగేటువంటి పరిస్థితి కొద్దిలో త్రుడిలో తప్పిందన్నటువంటి కూడా మాకు తెలుస్తుంది. ఎందుకంటే మున్నూరు కాపు కులస్తుల భవనానికి కూడా కొండ దంపతులు కూడా రావాల్సింది, మంత్రి గారు రావాల్సింది, వారు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మరి వాళ్ళు ఎందుకు రాలేదనుకుంటున్నారు? మున్నూరు కాపు అన్నప్పుడు ఎప్పటి నుంచో సభలు సమావేశాలు నిర్వహించుకొని ఎవరు ఎమ్మెల్యేగా నిలబడ్డా కానీ వారు హామీలు ఇస్తూ పోతూ వస్తున్నటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాం. కానీ ఈసారి మాత్రం ఇక్కడ 7,05,00,000 రూపాయలు ఇక్కడ వెచ్చించారు. ఒక భవన నిర్మాణానికి కూడా ప్రణాళికలు కూడా వెళ్తున్నాయి. నాయన రాజేందర్ రెడ్డి గారు కూడా ఒక మాటలో చెప్పారు, ఏమనంటే సీఎం గారితో ప్రారంభం చేపిస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎట్లాంటప్పుడు మీ మున్నూరు కులస్తుల్లో ఎట్లాంటి ఆలోచన విధానం ఉంది? నిన్నటి రోజు అన్ని కులాల అభ్యున్నతే ధ్యేయంగా అన్ని కులాలు సంతోషంగా ఉండే విధంగా మా పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు మరి అభివృద్ధి దిశగా తీసుకువెళ్తూ నిన్న మా మున్నూరు కాపు కులస్తులకు భవన నిర్మాణానికి సుమారుగా 7,05,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. మరి మా మున్నూరు కులస్తులందరం కూడా మేము మా ఎమ్మెల్యే రాజేందర్ అన్న గారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మా మున్నూరు కులస్తుల ఓట్లతోటి గెలిచి 2-3 సార్లు గెలిచి మరి ఎన్నో హామీలు ఇచ్చి మరి భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి ఆ వినయ్ భాస్కర్ గారు మాకు ఎలాంటి అది అభివృద్ధి జరగలేదు. ఆ మున్నూరు భవనాన్ని ఎక్కడ చేసినా గొంగళి అక్కడే ఉంది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కుల సంఘాలకు కూడా